రైతులందరికీ నమస్కారం అండి. మనకిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పత్తి పంట ఎవరైతే వేసి ఉంటారో వారందరికీ ఒక మంచి శుభవార్త అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగిందనమాట. అదేంటి అనంటే గనక మనకు ఈ పంట ఎవరైతే వేసి ఉన్నారో వారందరి నుంచి గవర్నమెంట్ వారు ఈ నెల 21వ తేదీ నుంచి కొనుగోలు చేయాలని చెప్పి వీరు నిర్ణయించడం జరిగిందనమాట. దీనికోసం ఏంటంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా 30 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పి వీరు నిర్ణయించడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ కొనుగోలు ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనంటే మనకు అక్టోబర్ 21వ తేదీ నుంచి ఈ యొక్క కొనుగోలు అయితే ప్రారంభం జరుగుతుంది. అలాగే మనకు ఈ కొనుగోలు చేసేది ఎవరు అని అంటే కనుక మనకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వీరు మన గవర్నమెంట్తో టైఅప్ అయ్యి వీరు కొనుగోలు చేయడం జరుగుతుందనమాట. అలాగే మనకు ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు అని అంటే రాష్ట్రం మొత్తం మీద మనకు 30 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కొనుగోలు విధానం ఏంటి అని అంటే మనకు జిన్నింగ్ మిల్లుల ద్వారా ఈ యొక్క పత్తిని అయితే కొనడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు వచ్చేసరికి మనకు మద్దతు ధరకు సంబంధించినటువంటి వివరాలు ఈ యొక్క మనకు పత్తికి సంబంధించి క్వింటా పత్తి మద్దతు ధర వచ్చేసరికి 8,110 రూపాయలు అనమాట. అలాగే జిన్నింగ్ మిల్లులకు చెల్లింపు ధర వచ్చేసరికి దూది బేలుకు 1,440 రూపాయలు. ఈ మద్దతు ధర విషయాలను మాత్రం రైతులు అయితే మనకు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నమాట. ఎవరైతే వీరు మార్కెట్ యార్డ్కు తీసుకొని వెళ్తారో వారు ఈ విషయాలను అయితే బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్లాట్ బుకింగ్ అలాగే యాప్కు సంబంధించినటువంటి వివరాలు. రైతులు ఎవరైతే మీరు మార్కెట్ యార్డ్కు వెళ్ళి ఈ యొక్క పత్తి పంటను తీసుకొని వెళ్ళాలనుకుంటున్నారో వారు ఈ యొక్క 2 రకాలలో మీరు మీ యొక్క బుకింగ్ అంటే కొనుగోలు కేంద్రాలకు తీసుకొని వెళ్ళవచ్చు అనమాట. మొదటిది వచ్చేసరికి కపాస్ కిసాన్ యాప్ అనమాట. ఈ యాప్లో ఏంటంటే రైతులు సొంతంగా ఈ యొక్క యాప్ని ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో అక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ మీరు సొంతంగా ఫిలప్ చేసినట్లయితే మీ యొక్క స్లాట్ అయితే బుకింగ్ జరుగుతుంది అనమాట. అంటే ఎప్పుడు తీసుకొని వెళ్ళాలి అనే విషయాలన్నీ మీకు మొబైల్లోనే మీ యొక్క మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది. ఇంకొక విధానం ఏంటంటే సీఎం యాప్ అనమాట. ఈ సీఎం యాప్ పద్ధతి ఏంటి అని అంటే కనుక మీ దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా అంటే రైతు సేవా కేంద్రం దగ్గరికి వెళ్ళి మీ డీటెయిల్స్ని అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్తో ఫిలప్ చేయించుకొని మీ యొక్క బుకింగ్ స్లాట్ని మీరైతే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీనికోసం ఏంటంటే ఈ సీఎం యాప్లో రిజిస్టర్ చేయించుకోవాలని అంటే మీరైతే అక్కడ పంట వేసినట్లుగా క్రాప్ బుకింగ్ అంటే పంట నమోదు చేయించుకోవాలి. ఎవరైతే పంట నమోదు చేయించుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క సీఎం యాప్లో మీ పంటను కొనుగోలు చేయడానికి రిజిస్టర్ చేసుకోవడానికి వీలుంటుంది అనమాట. లేదంటే ఇంకా క్రాప్ బుకింగ్ టైం ఉంది కాబట్టి మీరైతే రైతులు ఈ పంట నమోదు చేయించుకొని ఈ యొక్క సీఎం యాప్లో రిజిస్టర్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసరికి మనకు ముఖ్య నిబంధనలు అలాగే హెచ్చరికలు. మీరు కొనుగోలుకి తీసుకొని వెళ్తారు కదా అమ్మడానికి పత్తిని. ఈ పత్తిలో ఏంటంటే మనకు తేమ శాతం వచ్చేసరికి 8-12% ఉండాలన్నమాట. అలాగే గవర్నమెంట్ వారు మనకు చెప్పడం ఏంటంటే మధ్యలో ఉన్నటువంటి దళారులను నమ్మి మోసపోవద్దని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే రైతులు చాలామంది కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు కదా. ఆ ప్రశ్నలు ఏంటో ఇప్పుడైతే చూద్దాము. ఈ పత్తి కొనుగోలు ఎప్పుడు ప్రారంభమవుతాయి అంటే దీనికి సమాధానం వచ్చేసరికి అక్టోబర్ 21 అంటే ఈ నెల అక్టోబర్ 21వ తేదీ నుంచి మనకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కొనడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే పత్తి మద్దతు ధర ఎంత? దీనికి సమాధానం వచ్చేసరికి పత్తికి క్వింటాల్కు 8,110 రూపాయలు అనమాట ఈ యొక్క మద్దతు ధర పత్తికి. నెక్స్ట్ వచ్చే ప్రశ్న ఏంటి అని అంటే కనుక మనకు ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలి? ఇందాక నేను చెప్పాను కదా 2 రకాలుగా. ఒకటి కపాస్ కిసాన్ యాప్ అనమాట, అదైతే దాంట్లో రైతులు సొంతంగా చేసుకోవాలి. ఇంకొకటి సీఎం యాప్ అనమాట. ఈ సీఎం యాప్ ఏంటంటే మీ యొక్క రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా చేయించుకోవాలి. ఆ సీఎం యాప్లో చేయించుకోవాలంటే మీరు ఈ పంట నమోదు చేయించుకోవాలన్నమాట.
నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే స్లాట్ బుకింగ్ ఎలా చేయాలి? అది నేను చెప్పాను కదా, ఈ కపాస్ కిసాన్ యాప్ అలాగే సీఎం యాప్ ఈ 2 రకాల్లో మీరైతే మీ యొక్క స్లాట్ని అంటే అమ్మడానికి బుక్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే కనుక మనకు రైతులు చాలామంది అడిగే ప్రశ్న, పత్తిలో తేమ శాతం ఎంత ఉండాలి? ఎవరైతే రైతులు మార్కెట్ యార్డ్కి మీ యొక్క పత్తి పంటను తీసుకొని వెళ్తున్నారో వారు ఈ విషయాన్ని అయితే పూర్తిగా గమనించాలని. మీరు మీ పత్తిని తీసుకొని వెళ్ళేటప్పుడు ఒకసారి తేమ శాతాన్ని అయితే చెక్ చేసుకోవాలన్నమాట. ఈ తేమ శాతం వచ్చేసరికి 8 నుంచి 12 మధ్యలోనే ఉండాలన్నమాట. ఎక్కువ ఉన్నట్లయితే కనుక వారు మిమ్మల్ని మళ్ళీ తిరిగి వెనక్కి పంపించే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి రైతులు ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇదండి ఈ యొక్క పత్తికి సంబంధించినటువంటి వీడియో. ఈ వీడియో మీ తోటి రైతులకు కూడా పంపించండి, వారికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.